ఇదే విధంగా గనక భారతదేశంలో ఎలక్షన్లు గనక జరిగితే ఇక నువ్వు ఎన్ని వందల సంవత్సరాలు పోయినా కానీ బీజేపీ వాళ్ళే కరెక్ట్. దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్. నీకు ప్రోగ్రామ్ ఎట్ట రాసుకుంటే కంప్యూటర్ అట్ట పనిచేస్తుంది. కంప్యూటర్ నువ్వు 5 అని చెప్తే దానికి 5 అంటే అర్థం కాదు. నాగార్జున రెడ్డి అని చెప్తే దానికి అర్థం కాదు. నాగార్జున రెడ్డి అనేటువంటి దాన్ని అనేది 0s and 1s లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. కంప్యూటర్ అంటే రెండే గుర్తుపెట్టుకోవాలి, 0, 1. 0 అంటే ఏంటి అంటే సర్క్యూట్ ఆఫ్, 1 అంటే ఏంటి అంటే సర్క్యూట్ ఓపెన్. అంతే, దట్స్ ఆల్. 4 బిట్, 8 బిట్, 16 బిట్, 32 బిట్, 128 బిట్, నువ్వు ఏదైనా పెట్టుకోక బైనరీ సిస్టమ్ మీద పనిచేస్తుంది. కంప్యూటర్ కి తెలిసింది 0, 1 మాత్రమే, వేరే తెలియదు. మన ఈ మధ్య మనకి అమెరికా వాళ్ళు పంపించినటువంటి వాయేజర్ 2 అనేటువంటిది అది ఎక్కడో మన సోలార్ సిస్టమ్ కూడా దాటిపోయింది. సోలార్ సిస్టమ్ దాటిపోయిన తర్వాత అంటే ఇది మన మిల్కీ వేని దాటిపోయింది. అది సోలార్ సిస్టమే కాదు, మిల్కీ వేనే దాటిపోయింది. వాయేజర్ 1, వాయేజర్ 2 అది మన ఈ మధ్య ఒక సిగ్నల్ పంపించింది. ఆ సిగ్నల్ అంతా కూడా 0s and 1s లోనే ఉంది. దాన్ని బట్టి నాసా వాళ్ళు ఎటువంటి కంక్లూషన్కి వచ్చారు అంటే మనకంటే చాలా తెలివిగలటువంటి జీవులు మన సోలార్ సిస్టమ్కి అవతల, మన మిల్కీ వేకి అవతల వేరే ఎక్కడో ఉన్నటువంటి గెలాక్సీల్లో, అంటే మనకు నియరెస్ట్ గెలాక్సీ అంటే ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు. అది నియరెస్ట్ గెలాక్సీ. నియరెస్ట్ గెలాక్సీ అంటే నువ్వు అక్కడ కనుక వెళ్ళాలంటే 4.5 సోలార్ యూనిట్స్ పడుతుంది. దాన్ని కిలోమీటర్లో కొలవరు దాన్ని. కాంతి అనేటువంటిది ఒక సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అంటే సెకండ్కి 8 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది కాంతి వేగం. దాని లెక్క ప్రకారం దాన్ని ఏమంటారు, సోలార్ యూనిట్స్ అంటారు. సర్లే, ఇప్పుడు ఈ సందర్భంగా అదంతా ఎందుకు, జస్ట్ ఏదో హింట్ ఇచ్చాను కూడా జనాలు చూసుకుంటారు. అది నియరెస్ట్ గెలాక్సీ మనకి. ఆ గెలాక్సీ దగ్గరికి వెళ్తుంది ఇది. అక్కడి నుంచి వచ్చిన సిగ్నల్స్ అన్ని 0s and 1s ఉన్నాయి. దాన్ని ఇప్పుడు వాళ్ళు డీకోడ్ చేస్తున్నారు. అదేంటంటే కంటిన్యూస్ ఫ్లోగా వస్తుంటది కదా, దాన్ని ఎక్కడ బ్రేక్ చేయాలో తెలియదు. మనకు తెలిసింది ఏంటి, 4 బిట్, 8 బిట్, 16 బిట్, 32 బిట్, 64 బిట్, 128 బిట్, 256 బిట్స్ కదా మనకి. మరి వాళ్ళది ఎట్టా ఉందో మనకు తెలియదు. దాన్ని ఇప్పుడు డీకోడ్ చేస్తున్నారు. అల్టిమేట్ గా తేలిన వ్యవహారం ఏంటంటే జీవము అనేటువంటిది గ్రహాంతరాల్లో వేరే చోట్ల కూడా ఉంది. మన హిందూ సాంప్రదాయంలో చెప్పింది కూడా అదే కదా. 14 లోకాలు, భువన భాండాలు, డివిజన్ ఆఫ్ లేబర్ కూడా కనపడుతుందిగా మనకి. అంటే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటంటే ఈ హిందూ సాంప్రదాయం ప్రకారము టైం క్యాలిక్యులేషన్ ప్రకారం కనుక తీస్తే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడికి 1 సంవత్సరం ఉంటే దాని క్యాలిక్యులేషన్ మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఒక మహాయుగం ఉంటే 43,20,000 సంవత్సరాలు. అలాంటి 71 సార్లు కనుక తిరిగితే ఒక కల్పం అవుతుంది. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడి గారికి ఒక పగలు, మళ్ళీ రాత్రికి కూడా ఒక కల్పం ఉంటది. అది పగలు రాత్రి కలిస్తే గానీ ఆయనకు 1 సంవత్సరం కాదు. అలాంటిది 100 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఎండ్ అయిపోతాడు. అప్పుడు ప్రళయం వస్తుంది అనమాట. దాని టోటల్ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఒక సామాన్య మానవుడికి తెలియాలి కాబట్టి 311.04 ట్రిలియన్ సంవత్సరాలు వస్తుంది. ట్రిలియన్ సంవత్సరాలు. మరి ఇప్పటి వరకు బ్రహ్మదేవుడికి వయసు ఎంత అయిపోయింది అంటే 50 సంవత్సరాలు అయిపోయి 51 సంవత్సరంలోకి వచ్చాడు ఆయన. 51వ సంవత్సరం నడుస్తుంది. ప్రతి యుగాంతము, ప్రతి మహాయుగానికి మధ్యలో కూడా మళ్ళీ సంధ్య అని ఒకటి ఉంటుంది. సంధ్య అనేటువంటి దాని టైం లిమిట్ ఎంత అంటే 17,28,000 సంవత్సరాలు. 2 మహాయుగాలకు మధ్యలో ఒక సంధ్య ఉంటుంది. ఇక దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకో. ఆ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైనల్ ఫిగర్ నేను చెప్పా 311.0440 ఉంది ట్రిలియన్ ఇయర్స్. ఇప్పటి వరకు బ్రహ్మదేవుడికి పూర్తయింది 155 ట్రిలియన్ ఇయర్స్. ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటిది శ్వేత వరాహ కల్పం నడుస్తుంది. ఇది 51వ. ఇది హిందూ మత సాంప్రదాయం ప్రకారం మన పురాణాలు రాసిన దాని ప్రకారం టైం క్యాలిక్యులేషన్ అన్నమాట. దీన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఫాలో అవుతాడు. ఆయన సనాతన ధర్మాన్ని చాలా బాగా గౌరవిస్తాడు ఆయన. కానీ మోడీకి ఈయనకి ఎందుకు పడదు అంటే మతపరంగా పడదు, గౌరవప్రదంగా పడదు, ఆర్థిక పరంగా దేశాన్ని అభివృద్ధికి ఎట్ట తీసుకెళ్లాలో ఈయన చెప్తేనో ఆయనకు నచ్చదు. చైనాలతో వచ్చిన తగాదులో నువ్వు చేసింది ఏందో చెప్పబోయా బాబు అంటే మోడీ గారు చెప్పడు. ఆయనేమో 4,064 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా వాళ్ళు ఆక్యుపై చేశారు, 10 లక్షల ఎకరాలని ఈయనంటాడు. టీవీలోనేమో రాదు. మోడీ గారు ఏమో చెప్పడు. 90 లక్షల కోట్లు ఏమైంది అంటే మాట్లాడు. ఇదే మాట నేను గనక అంటే నన్ను బొక్కలు దోస్తారు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారిని ఏమి ఎందుకు చేయలేరు అంటే అదంతే, చేయలేరు. చేయడం మోడీ గారికి చేత కాదు. మోడీ కాంట్ టచ్ హిమ్. ఇప్పుడు మోడీ గారు ఏం కోరుకుంటున్నారంటే
రేపు వచ్చే సంవత్సరం 2026 ఆయన 75 సంవత్సరాలు అయిపోతాయిగా, దాని గురించి కూడా చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి గారు. నెక్స్ట్ ఇయర్ దాకంటే ఇంక మోడీ గారు ఉండడండి ఎక్కువ రోజులు. మోడీ కాదు దేన్ని ఆగయ్యా అయ్యారు, చలే చేస్తాయో కहाँ जाता है అన్నాడు. ఇదేంద్రా బాబు అని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే మోడీ గారికి 75 సంవత్సరాలు దాటిపోతాయి వచ్చే సంవత్సరం. వాడు రాసుకున్నటువంటి దాని ప్రకారం 75 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండకూడదు. మరి మోడీ గారు రిజైన్ చేయాలిగా. ఎల్కే అద్వానీ గారిని పక్కన పెట్టడానికి కారణం అదే. నీకు 83 సంవత్సరాలు ఉన్నాయి, మన దాని ప్రకారము మన బైలాస్ ప్రకారం 75 సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి నువ్వు ప్రెసిడెంట్ పనికిరావు అన్నారు. రైట్, బానే ఉంది. మరి మోడీ గారి ఆరోగ్యం ఏముందో చూడాలి. ఈ రెండింటికి మధ్యలో శ్రీధర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 83 సంవత్సరాలు. ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఢిల్లీ మెట్రో కానీ హైదరాబాద్ మెట్రో కానీ డిజైనర్ ఆయనే. మరి ఆయనకి ఎట్టిచ్చావు? ఇవ్వకూడదు కదా. మా ఇష్టం అండి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. నువ్వెవడరా అడగడానికి? నువ్వెవడో అడగడానికి? మోడీ గారిని గట్టిగా కనుక నువ్వు అడిగితే ప్రధానంగా 4 మాటలు వస్తాయి. ఇది నేను చెప్తుంది కాదు, ఈ మాటలు కూడా సుబ్రహ్మణ్య స్వామి గారే చెప్పారు. చోటే మోటే గ్యాంగ్, టుకుడే టుకుడే గ్యాంగ్, దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్. ఈ వర్డ్స్ అనేది చాలా కామన్ అనమాట. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారిని ఆ విధంగా అనలేరు. సుబ్రహ్మణ్య స్వామి అంటే మోడీ గారికి ప్యాంటు తడిచిపోద్ది. ఇప్పుడు 3-4 సార్లు చెప్పాను నేను, మళ్ళీ నచ్చని చెప్పించబాక. ఇది మోడీ గారి వ్యవహారం. ఎక్కడి నుంచి చెప్పాను నేను? సుబ్రహ్మణ్య స్వామి గారు రైల్వే స్టేషన్ లో దిగితే ఆయన లగేజ్ క్యారీ చేసే దగ్గర నుంచి మొదలుపెట్టి, రథయాత్ర అప్పుడు టీ ఇచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి, హరియన్ పాండే గారి హత్య కేసు, ఆయనకు సంబంధించిన జడ్జి హత్య కేసు, ఇవన్నీ చెప్పాగా. ఇప్పటి వరకు మొన్న ట్రంప్ గారి దాని వరకు చెప్పా. ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే గుర్తు తెచ్చుకొని చెప్పమంటే ఇంకో వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి ప్రజలకి ఇది సరిపోదు. అందుకని మోడీ గారికి సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎందుకు పడదు అంటే ఇది కారణం. అలాగని చెప్పి ఆయన తీసేయలేరు. జనసంఘు అది జనతా దళ్ అయింది, జనతా దళ్ బీజేపీ అయింది. సుబ్రహ్మణ్య స్వామి గారి లాంటి వ్యక్తి సపోర్ట్ చేయకుండా, ఓకే చెప్పకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. ఓకే, ఇన్ని వాస్తవాలు. ఇన్ని నిందలు వేసే వ్యక్తి, ఈ రకంగా చీటరు లూటరు అని చెప్పేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవడానికి ఎందుకు బాబు? మళ్ళీ నేను అంటున్నాను అనుకున్నావు? ఆయన అన్నారు అబద్ధాల కోరు, చీటరు, లూటరు, లయ్యరు అని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. బాబు నీ దండం పెడతాను, నన్ను ఇరికించబాక. నేను కూడా సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి అడుగుతున్నాను, మీరు అన్నారని కాదు. ఇన్ని ఆరోపణలు మోడీ గారి మీద చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రధానమంత్రిగా ఓకే చేయడానికి గల కారణాలు ఏంది? ప్రధానమంత్రిగా ఆయన ఏం ఓకే చేయలేదుగా, అది బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఈయన కూడా బీజేపీలో ఉన్నాడు, కానీ ఈయన బీజేపీలో కీలక పాత్రలో లేడుగా. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ లో కానీ దాంట్లో కానీ ఎక్కడ లేడుగా. ఈయన లేడు. రామ్ జెత్మలానీ కూడా లేడు. రామ్ జెత్మలానీ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని భారతదేశానికి సంబంధించిన 90 లక్షల కోట్ల మీద శోధించి, వేధించి, సంగతి సమాచారం చేసి, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జర్మనీ వెళ్ళి అక్కడ ఉండేవాడికి వాడికి లంచం ఇచ్చి, వాడిని మళ్ళీ స్విట్జర్లాండ్ పట్టుకుపోయి అక్కడ ఉండేవాడికి కూడా లంచం ఇచ్చి, ఈ 90 లక్షల కోట్లు ఇండియాలో ఎవరెవరి పేరు మీద ఏ అకౌంట్ నెంబర్ లో ఎంత ఉంది, అది డాలర్లలో ఉందా, యూరోల్లో ఉందా, షేర్స్ లో ఉందా, గోల్డ్ లో ఉందా, డైమండ్స్ లో ఉందా, తీసుకొచ్చాడు ఆయన లిస్టు. తీసుకొచ్చి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి ఇచ్చాడు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని ఓపెన్ చెయ్యరు, పేర్లు చెప్పరు. కారణం ఏంది? అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దేశవ్యాప్తంగా. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇద్దరు కొడవలుకొని నువ్వు బదనాం అయిపోతావు, నేను బదనాం అయిపోతాను కాబట్టి ఆ కవర్ ని ఓపెన్ చేయకూడదు, పేర్లు బయటికి రాకూడదు. అది ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడని ఎవరు? రామ్ జెత్మలానీ గారు. ఆయన బీజేపీలో సస్పెండ్ చేశారు. కానీ సుబ్రహ్మణ్య స్వామిని చేసే దమ్ములకు లేదు, చెయ్యలేరు కూడా, చెయ్యరు కూడా. ఇంతవరకు చాలా నీకు మోడీ కన్ను ఈయనకి, మరి చంద్రబాబు నాయుడు గారి కన్ను ఈయనకి సంబంధం అది కూడా చెప్పుకోవాలిగా. అది ఆల్రెడీ చెప్పాను కదా నేను. తిరుమల తిరుపతి దేవస్థానము ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా. తిరుమల తిరుపతి దేవస్థానము చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయం చెప్పాగా, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. రైట్ గురు గారు, ఇప్పటి వరకు అనేక విషయాల మీద చాలా క్లారిటీ ఇచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి గారికి రకరకాల వ్యక్తులకు కావచ్చు, కేసులకు కావచ్చు ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి. సుబ్రహ్మణ్య స్వామి గారు సాంస్క్రిట్ దీని యొక్క అనుబంధం ఏంది అసలు? దీని సంగతి ఏం చెప్తారు సార్? ఇవాళ నన్ను వదిలిపెట్టేట్లేవు అయినా కానీ ప్రజలకు తెలియాలిగా వాస్తవం. గురుజీ 14-15 సంవత్సరాల నుంచి నేను ఆయన్ని ఫాలో అవుతూ
నా గురువు గారిగా ఎంచుకొని ఆయన ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్పినవన్నీ కూడా చూసి నోట్స్ రాసుకొని తర్వాతనే ఉన్నాయో చెప్తున్నా. ఇందులో నా సొంత తెలివితేటలు లేవు, నేను సొంతగా చెప్పింది కాదు, నా నోట్లో నుంచి వచ్చిన మాట కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు దాని నోట్లో నుంచి వచ్చిన మాటలే చెప్తున్నా. మోడీ గారిని చీటర్ అన్నా, లోటర్ అన్నా, ఇంకోటన్నా ఏదన్నా కానీ అది ఆయన నోట్లో నుంచి వచ్చింది కానీ నా నోట్లో నుంచి వచ్చింది కాదు. ఓకే, ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు సాంస్క్రిట్ ని గురించి కదా అడుగుతున్నావు. సాంస్క్రిట్ అనేటువంటిది రాజభాష కింద డిక్లేర్ చేస్తే దేశవ్యాప్తంగా అందరూ సాంస్క్రిట్ నే కనుక ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఈ భాషాపరంగా వచ్చే గొడవలు పోతాయి. సిబిఎస్ఈ సిలబస్ అని, స్టేట్ సిలబస్ అని, ఏపీ సిలబస్, తెలంగాణ సిలబస్, ఈ దరిద్రం అంతా పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో 5-6 సంవత్సరాల కింద నేను చేసిన ఒక వీడియో ఉంది, జనాలు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పటికైనా కానీ కొంపలంటికి పోయిందేం లేదు. సాంస్క్రిట్ ని కనుక ఫాలో అయితే సరిపోతుంది. నాసా వాళ్ళు ఏం చెప్పారో తెలుసా నీకు? ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషలు నువ్వు 1, 2, 3 ఇచ్చినా, ABCD ఇచ్చినా, ఆ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే కాక కంప్యూటర్కి అర్థమయ్యేటువంటిది 0, 1 మాత్రమే. సాంస్క్రిట్ భాషని కంప్యూటరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. నేను చెప్తున్న మాట కాదు, ఇది నాసా వాళ్ళు చెప్పిన మాట. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా అదే చెప్పారు. అంటే ఒక సామాన్యమైనడికి అర్థం కావాలంటే, నేను ఒక మాట కనుక మాట్లాడితే అమరు చాలా గొప్ప వ్యక్తి, కేఏ పాల్ గారు చాలా గొప్ప వ్యక్తి అని నేను కనుక అంటే, మధ్యలో కేఏ పాల్ ఎందుకు వచ్చాడంటావేమో. కేఏ పాల్ గారు రేపు సనత్ నగర్లో గుడ్ ఫ్రైడే కదా, రేపు వాళ్ళ గురువారం, రేపు గుడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే సందర్భంగా సనత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఆయన మీటింగ్ పెట్టాడు. నాకు కూడా ఫోన్ చేసి చెప్పాడు, మెసేజ్ కూడా పెట్టాడు, వాట్సాప్ కూడా పెట్టాడు. కాబట్టి రేపు వెళ్తాను మార్నింగ్ 9 గంటలకి. ఆ సందర్భంగా కేఏ పాల్ గుర్తుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. కేఏ పాల్ గారు చెప్పినా, ఆయన చెప్పినా, ఈయన చెప్పినా, ఎవరు చెప్పినా సరే సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినటువంటిది కరెక్ట్. నాసా వాళ్ళు చెప్పారు అంటే అది కరెక్ట్. ఒక సామాన్యమైన కనుక అర్థం కనుక కావాలని పని అయితే, నేను ఏదన్నా ఒక మాట చెప్పాను ఇందనకానంటే కేఏ పాలే అన్నాను అనుకో, కేఏ పాల్ అనేటువంటిది 0s and 1లోకి మార్చడానికి కంప్యూటర్కి ఎంత టైం పడుతుంది? 1 నిమిషం పడుతుంది అనుకుందాం. అదే సాంస్క్రిట్ లో కనుక అయితే ఇదే కేఏ పాల్ అనేటువంటిది నువ్వు కనుక రాస్తే దాన్ని 0s and 1లోకి కన్వర్ట్ చేయడానికి 6 నిమిషం కూడా పడదు. ఓకే, అంత టైం సేవ్ అవుతుంది, స్టోరేజ్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, అందుకని సాంస్క్రిట్ అనేటువంటిది కంప్యూటర్కి ఈజీగా అర్థమయ్యేటువంటి భాష అనేటువంటిది నాసా వాళ్ళు చెప్పారు, సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు, నేను కూడా 4-5 సంవత్సరాల కింద చెప్పాను. కావాలంటే వీడియో చూసుకోండి.